అగ్రరాజ్యానికి మూడోసారి అధ్యక్షునిగా ఎన్నిక కావాలని కలలు కంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి 2 సార్లకు మించి అధ్యక్షుడు అయ్యే అవకాశం లేదు. కానీ ఇందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయంటున్నారు. పైగా ఈ విషయంలో తానేమీ జోక్ చేయడం లేదని స్పష్టీకరించారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. మూడోసారి అధ్యక్షుడు అయ్యేందుకు ఏమైనా రాజ్యాంగ సవరణ చేస్తారా అని చర్చ జరుగుతోంది. ఒకవేళ ట్రంప్ ఈ సాహసం చేసినా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆయన వయస్సు ఎంతవరకు సహకరిస్తుందన్నది కూడా ప్రశ్నే. సంచలనాలకు మారుపేరుగా నిలిచారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాను తలుచుకుంటే ఏదైనా సరే అమలు కావాల్సిందే. నెయ్యానికైనా కయ్యానికైనా వెనకాడడు. అనుకున్నది జరగాల్సిందే. 2017లో తొలిసారిగా అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్ 2021 ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా నిరాశ చెందకుండా 2024 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి ఘన విజయం సాధించారు. రెండోసారి అధ్యక్షుడైన తర్వాత మరింత రెట్టించిన ఉత్సాహంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతో ఇతర దేశాలపై సుంకాల యుద్ధానికి దిగారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వారిని వారి స్వదేశాలకు తిప్పి పంపించేస్తున్నారు ట్రంప్. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధ విరమణ కోసం శాంతిదూత అవతారం ఎత్తారు. అదే సమయంలో పశ్చిమాసియాలో కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తన విధానాలతో ఎంతో కాలంగా అమెరికాతో స్నేహంగా ఉంటున్న దేశాలను దూరం చేసుకోవడానికైనా వెనకాడటం లేదు డొనాల్డ్ ట్రంప్. తాజాగా డొనాల్డ్ ట్రంప్ తన మనసులో మాటను బయటపెట్టారు. తాను మూడోసారి కూడా అమెరికా అధ్యక్షుడు కావాలనుకుంటున్నానని తెలిపారు. నేనేమీ జోక్ చేయటం లేదు, సీరియస్గానే చెప్తున్నా. నన్ను మూడోసారి కూడా అధ్యక్షునిగా చూడాలని అమెరికన్లలో చాలా మంది కోరుకుంటున్నారు అంటున్నారాయన. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన 3 నెలలైనా నిండకముందే చేసిన ఈ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. అయితే మూడోసారి అధ్యక్షుడు కావాలనే ఆకాంక్షను బయటపెట్టుకోవడం ఆయనకు తొలిసారేమీ కాదు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. 1-2 సార్లు మాత్రమే కాదు, 3 ఇంకా చెప్పాలంటే 4 సార్లు కూడా దేశానికి సేవ చేయటం నాకు అత్యంత గౌరవప్రదమైన విషయం అని గత జనవరి మాసంలో కూడా తెలిపారు ట్రంప్. అమెరికాలో ఒక వ్యక్తి 2 సార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టడానికి వీల్లేదు. ఇందుకు అనుగుణంగా రాజ్యాంగంలో 22వ సవరణ చేశారు. అంతేకాదు, ఏ కారణాలతోనైనా 2 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం అధ్యక్షునిగా చేసినా సరే ఈ సవరణ ప్రకారం వారు మరొక్కసారి మాత్రమే తిరిగి ఎన్నిక కావచ్చు. 2 సార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టేందుకు అమెరికా రాజ్యాంగం అనుమతించదని తెలిసి ట్రంప్ ఎందుకిలాంటి ప్రకటన చేశారు అన్నది ఆసక్తికరం. మనసుంటే మార్గం ఉంటుందన్నట్టు మరోసారి కూడా అధ్యక్షుడయ్యే ముచ్చట తీర్చుకునేందుకు అవకాశం ఉందని ట్రంప్ అభిమానులు చెప్తున్నారు. అందుకే అంత బాహాటంగా ఈ ప్రకటన చేశారంటున్నారు. అదెంతవరకు సాధ్యమన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ట్రంప్ కోరిక నెరవేరాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. కానీ అది అత్యంత కష్టసాధ్యం. ఎందుకంటే ఆ సవరణను కాంగ్రెస్ ఉభయ సభలు 3/2 మెజారిటీతో ఆమోదించాలి. ఆ మీదట 3 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోద ముద్ర వేయాలి. కానీ అధికార రిపబ్లికన్లకు కాంగ్రెస్లో అంత మెజారిటీ లేదు. పైగా 50 రాష్ట్రాల్లో 18 విపక్ష డెమోక్రాట్ల చేతుల్లోనే ఉన్నాయి. అమెరికా అధ్యక్ష పదవికి 2 కంటే ఎక్కువసార్లు ఎన్నిక కావటాన్ని మాత్రమే 22వ సవరణ నిషేధిస్తోంది. వారసత్వంగా ఆ పదవిని పొందే విషయంపై మాత్రం అందులో ఎలాంటి ప్రస్తావన లేదు. దీన్ని ట్రంప్ తనకు అనుకూలంగా వాడుకోవచ్చని భావిస్తున్నారు. ఏ కారణంతోనైనా అధ్యక్షుడు రాజీనామా చేస్తే నిబంధనల ప్రకారం ఆ పదవి ఉపాధ్యక్షునికే దక్కుతుంది. కనుక 2028లో ట్రంప్ ఉపాధ్యక్ష బరిలో దిగుతారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తారు. గెలిస్తే వెంటనే రాజీనామా చేస్తారు. తద్వారా ట్రంప్ ఆటోమేటిక్గా మూడోసారి అధ్యక్షుడైపోతారు అంటున్నారు అభిమానులు. ట్రంప్ మనసులో ఇదే ఆలోచన ఉందని తెలుస్తోంది. అయితే అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అర్హత లేని వ్యక్తి ఉపాధ్యక్ష పదవికి కూడా పోటీ పడేందుకు అనర్హుడేనని 12వ రాజ్యాంగ సవరణ స్పష్టం చేస్తోంది. 2028లో అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడు గనుక ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కూడా అనర్హుడే అవుతారు అని ఆయన స్పష్టం చేశారు. ఇవన్నీ కాకుండా ఒక వ్యక్తి 3 సార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అనుమతిస్తూ రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. అమెరికా చరిత్రను గమనించినట్లయితే 2 కంటే ఎక్కువ సార్లు అధ్యక్ష పదవి చేపట్టిన ఏకైక నేతగా ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ నిలిచిపోయారు. 32వ అధ్యక్షునిగా 1933లో తొలిసారి గద్దెనెక్కిన ఆయన 1945లో మరణించేదాకా పదవిలోనే కొనసాగారు. అత్యధిక కాలం పాటు అధ్యక్షునిగా కొనసాగిన రికార్డు కూడా ఆయనదే. అధ్యక్ష పదవిని 2 సార్లకు మించి చేపట్టరాదన్న సంప్రదాయాన్ని అమెరికా మొదటి నుంచి పాటిస్తోంది. దీనికి బాటలు వేసింది తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టనే.
ఆయన వరుసగా 2 సార్లు గెలిచారు. మూడోసారి అధ్యక్షుడు కావాలని దేశమంతా కోరినా సున్నితంగా నిరాకరించి తప్పుకున్నారు. గత అమెరికా అధ్యక్షుడు పాటిస్తూ వచ్చిన సంప్రదాయాన్ని రూజ్వెల్ట్ అతిక్రమించారు. రెండో ప్రపంచ యుద్ధాన్ని, హిట్లర్ సారథ్యంలో నాజీల దూకుడుని బూచీగా చూపిస్తూ 1940, 1944 అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా మరో 2 సార్లు పోటీ చేసి గెలిచారు. అయితే 1944లో 4గోసారి బరిలో దిగే నాటికి రూజ్వెల్ట్ ఆరోగ్యం క్షీణించింది. 1945లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన 3 నెలలకే మరణించారు. అనంతరం 2 సార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టకుండా 1951లో 22వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది. మరోవైపు అమెరికా చరిత్రలో ఏకంగా 9 మంది ఉపాధ్యక్షులు ఎన్నికల పోరులో గెలవకుండానే అత్యున్నత పీఠమెక్కారు. అధ్యక్షుని మరణం లేదా రాజీనామా వల్ల వారు అధ్యక్షులయ్యారు. గత ఫిబ్రవరి మాసంలో డొనాల్డ్ ట్రంప్ తనకు తాను అమెరికాకు రాజుగా ప్రకటించుకోవడం కలకలం రేపింది. లాంగ్ లివ్ కింగ్, రాజు దీర్ఘకాలం వర్ధిల్లాలి అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. వైట్ హౌస్ అధికారిక ఎక్స్ అకౌంట్లో ట్రంప్ రాజు ప్రకటనను మరింతగా హైలైట్ చేస్తూ టైమ్ మ్యాగజైన్ మేకప్ కవర్ని షేర్ చేసింది. అయితే మనం రాజుల యుగంలో లేం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం అంటూ ట్రంప్ ప్రత్యర్థులు కౌంటర్ ఇచ్చారు. తాను ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే తన జీవితం దారుణంగా ఉండేదన్నారు డొనాల్డ్ ట్రంప్. గత ప్రభుత్వం తనతో అత్యంత దారుణంగా వ్యవహరించిందని ఆరోపించారు. న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటూ జీవితం గడిపే పరిస్థితి వచ్చుండేదన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు సంతోషంగా ఉందన్నారు. తాజా ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే తర్వాత పోటీ చేసేందుకు చాలా ధైర్యం కావాలని మరో ప్రశ్నకు బదులిచ్చారు. డొనాల్డ్ ట్రంప్ మూడోసారి అధ్యక్షుడయ్యే ఆలోచనల్ని విపక్ష డెమోక్రటిక్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి ఆలోచనలతో ప్రజాస్వామ్యానికి ఆయన మరింతగా తూట్లు పొడుస్తున్నారు. రెండోసారి అధ్యక్షుడైతేనే ప్రపంచం అంతటినీ ఇంతటి గందరగోళానికి నెట్టేస్తున్న ఆయన మూడోసారి గద్దెనెక్కేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. కాంగ్రెస్లోని రిపబ్లికన్ ప్రతినిధులకు రాజ్యాంగంపై ఏమాత్రం విశ్వాసం ఉన్నా ట్రంప్ మతిలేని 3వ టర్మ్ ఆకాంక్షలను తక్షణం బాహాటంగా ఖండించాలి అని డిమాండ్ చేస్తుంది. రిపబ్లికన్లలో కూడా కొందరు 3వ టర్మ్ సరైన యోచన కాదంటున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఒకవేళ మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు చేసిన ప్రయత్నాలు విజయవంతమైన ఆయన వయసు కూడా అడ్డంకిగానే మారేలా కనిపిస్తోంది. ఆయనకు ఇప్పటికే 78 ఏళ్లు. ఆ లెక్కన ఈ పదవీకాలం ముగిసేసరికి 82 ఏళ్లకు చేరుకుంటారు. ఆ వయసులో తిరిగి ఎన్నికల బరిలో గెలవాల్సి ఉంటుంది. అదెంతవరకు సాధ్యమన్నది కాలం గడిస్తే గాని తేలదు.